మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 29వ వచనం నుండి మనం చదువుకొని ఉంటున్నాం. ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేలు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభము, ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రేలును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చూడండి, మనం చేసిన పాపాల గురించి ఇవన్నీ కూడా ప్రభు పొందిన బాధలు. ఎవరి వ్యక్తి? ఈ వ్యక్తి గురించి రాయబడింది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో. ఏమని ఉంటుందంటే, ఆయన దేవుని యొక్క ప్రతిబింబము. ఆ భాగమంతా చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుణ్ణి సమస్తమునకు వారసుడిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును చూడండి, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేసి దేవుడుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎవరి వ్యక్తి అంటే ఆయన దేవుని యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాయబడింది. మరి ఇంగ్లీష్ బైబిల్లో జాన్ గాస్పెల్లో మొదటి 3 వచనాల్లో ఈజ్ ద ఇటర్నల్ వర్డ్, అనగా నిత్యులకు వాక్యము, నిత్యం ఉండే వాక్యం, ఇటర్నల్ వర్డ్. సమస్తం ఆయన ద్వారా కలిగేను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మరి ఆ ఇటర్నల్ వర్డ్ ఎవరంటే ఆయనే దేవుడు, ఆ వాక్యమే దేవుడు అని రాయబడింది. ఇలాంటి గొప్ప మహారాజు, ఈ మహారాజుకు ఎలాంటి కిరీటం పెడితే బాగుంటుంది? పురాతన కాలం నుండి రాజుగా ఉన్నాడని 74 కీర్తన 12వ వచనంలో రాయబడింది. 24 కీర్తన 7వ వచనంలో ఆయన మహిమగల రాజుగా ఉన్నాడు. 47వ కీర్తన 2వ వచనం ప్రకారం ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు. 1 తిమోతి 6:18 ప్రకారం ఆయన రాజులకే రాజు. కీర్తన 135 వచనంలో అందరి దేవతల కంటే ఆయన గొప్పవాడు అని రాయబడింది. 97వ కీర్తన 7వ వచనంలో సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును అని రాయబడింది బైబిల్లో. అతి కాంక్షణీయుడని పరమగీతం 5 పదాల్లో ఉంది. సూర్యకాంతం పద్మరాగంను పోలినవాడని ప్రకటన 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. బలంనే నడికట్టుగా కట్టుకున్నవాడని 65 కీర్తన 6వ వచనంలో ఉంది. మండుచున్న అగ్ని మధ్యలో నడుచువాడని, రాజులకే రాజని, ప్రభులకే ప్రభుడని, అనేక కిరీటములు ధరించిన వాడని, ఆయా చోట్ల రెఫరెన్స్ చెప్పడానికి మనకు సమయం సరిపోదు. అనేక కిరీటములు ధరించిన వాడు. ప్రకటన 19:11 వచనంలో అనేక కిరీటములు ఎలా ధరిస్తారు? తలకాయ ఒకటే కదా, ఒక తల మీద ఒక కిరీటమే పెట్టచ్చు కదా. కానీ బైబిల్ చెప్తుంది ఆయనకు అనేక కిరీటములు ఉన్నవట. హల్లెలూయా. ఆయన తొడ మీద రాయబడిన నామం ఒకటి ఉంది, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. ఇలాంటి గొప్ప రాజుకు, ఇలాంటి గొప్ప అధికారికి ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం అల్లి పెట్టేంతగా తను తాను తగ్గించుకున్నాడు. మనుషుల చేత విసర్జించబడినవాడు, అన్నిటికీ వారసుడైన వాడైనప్పటికీ మనుషుల చేత ఆయన విసర్జింపబడిన వాడిగా చేయబడ్డాడు. ఒక మనిషికి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడండి. అగ్ని దిగుమంటే దిగుతుంది, సముద్రం చీలమంటే చీలిపోతుంది, యోర్దాను నది పాయగమ్మంటే కలుగుతుంది. ఒక మనిషికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ ఎప్పుడైతే ముళ్ళ కిరీటం వచ్చారో, ఎప్పుడైతే ఉమ్మి వేస్తూ ఉన్నారో, దేవుడు అట్టి అధికారంలో తన కోసం వాడుకోలేదు. గెత్సెమనీ తోటలోకి వచ్చి యేసు ప్రభువుని పట్టుకొని వెళ్తుండగా పేతురుకు చాలా కోపం వచ్చి వరలో కత్తి తీసి సైనికుని తలకాయ నరకవేయండి. అప్పుడు ఏం జరిగింది? పొరపాటున చెవి మాత్రం తెగింది, కింద పడింది. ఆ చెవిని తిరిగి అతికించి ప్రభు ఏమన్నాడు?
కత్తులతో యుద్ధం చేసేవారు కత్తితోనే నాశనం అయిపోతారు కనుక నీ కత్తి ఊరలో పెట్టుకోనము అని చెప్పి పేతురును హెచ్చరించినట్టు మనం చూస్తున్నాం. అంటే అధికారం ఉండి కూడా అక్కడ వాడకూడదు అన్నట్టు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపాలని ఎన్నో పాఠములు దేవుడు నేర్పించాడు. పరీక్ష కూడా పెట్టాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోయిందండి. పరీక్షలో పాస్ అవ్వలే. కత్తి చేతిలో ఉందని దాని వాడుడు మొదలుపెట్టాడు. మనకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి, కానీ అధికారాన్ని దుర్వినియోగపరచకూడదు. మనం దేవునికి భయపడవలెను. ఈ లోకంలో మనం దేవుని మాట చొప్పున జీవించవలెను. చూడండి, వెలుగునే తను కప్పుకున్న దేవుడు కెరూబుల మధ్య, సెరఫుల మధ్య, కోట్ల కోట్ల దూతల మధ్య ప్రతి శక్తి, ప్రతి రాజ్యము, ప్రతి ఆధిపత్యం యేసుక్రీస్తు ద్వారానే మొదలై యేసుక్రీస్తులోనే ముగింపు అవుతున్నాయి. ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు నరుడై లోకానికి వచ్చినప్పుడు మనుషులు ముళ్ళ కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టిరి అని రాసింది. ఎంత దైన్య స్థితి! ఇప్పుడు ఎలా కనబడుతుందంటే, ముళ్ళ పొదలో చిక్కుకున్న పొట్టేలు వలె ఆయన ఉన్నాడు. ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రాహాము తీసుకొని గుట్ట మీదకి వెళ్ళాడు, మోరియా కొండ. ఆ కొండ మీదకి వెళ్ళగా కట్టెలన్నీ పేర్చి రాళ్ళన్నీ కూడా అమర్చి కాలు చేతులు కట్టేసి బహుశా ఇస్సాకును దాని మీద పరుండ పెట్టాడేమో, కళ్ళకు గంతు కట్టి. ఎందుకంటే యేసుప్రభు కూడా కళ్ళకు గంతు కట్టబడ్డది. కళ్ళకు గంతు కట్టి పరుండ పెట్టాడేమో. కత్తి చూశాడు. ఎప్పుడైతే చంపబోతున్నాడో స్వరం వినబడ్డది. ఏమని? అబ్రాహమా, అబ్రాహమా, ఆగుము, నీ వెనుక పొదలో చూడు, ఇస్సాకు స్థలంలో ఆ పొట్టేలును అర్పించు అనగానే ఇస్సాకును విడుదల చేసి పొదలో ముళ్ళ మధ్య చిక్కుకున్న పొట్టేలును ఆయన బలిగా అర్పించాడు. ఆ పొట్టేలు ఎవరు? చూడండి, యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకి అది సాదృశ్యంగా ఉంది. వేదాల్లో కూడా రాయబడింది. ఒక గొర్రెను అర్పించాలంటే దాని కాళ్ళను మేకులతో దిగొట్టాలి, తలకు ముళ్ళ కిరీటం అల్లాలి, దానికి గాయాలు చేయాలి, దాన్ని పొడవాలి ఈటతో. ఇవన్నీ కూడా వేదాల్లో రాయబడినట్లే ప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చి ఆ ప్రకారం శిలువ మరణం ప్రభు పొందడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత దయనీయ స్థితి! యేసు ప్రభు ఈ లోకంలో అవతరించి మనం చేసిన దుష్ట తలంపుల ద్వారా యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం మొత్తబడ్డది. హల్లెలూయా! ధవలవర్ణుడే రత్నవర్ణుడుగా మారాడు. ధవలవర్ణుడు అంటే ఎవరు? తెల్లటివాడు. రత్నవర్ణుడు అంటే ఎవరు? రక్తమయంగా మారినవాడు. ధవలవర్ణుడు ముడితి మాసిపోయే రకంగా ఉందా ప్రభు? ఎంతో తేజస్తో ఉన్నవాడు. ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన రక్తసిక్తం అయిపోయాడు. ఎక్కడ కూడా చోటు లేకుండా దెబ్బలకు, అన్ని చోట్ల కూడా గాయాలు. ఒక భక్తుడు రాస్తాడు, రక్త ముద్దయ్యాడట ఆయన. ఏమయ్యాడు చెప్పండి? రక్త ముద్దయ్యాడు. ఎంత బాధకరం! కీర్తన 22:11 ప్రకారం ఆయన పాదాలు పొడబడ్డాయి. మత్తయి 27:29 ప్రకారం నుదుట మెల్ల కిరీటం మొత్తబడ్డది. లూకా సువార్త 24:39 ప్రకారం ఆయన చేతులు మేకులతో గుర్చబడ్డాయి. తోమకు చూపిస్తూ అంటాడు, నా చేతులు చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. మరి ఎలాంటి ముళ్ళు అల్లి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఫిలిస్తీన్ దేశంలో 25 రకాల ముళ్ళు ఉంటాయట. మీరు చెప్పండి, మీకు తెలిసిన ముళ్ళు? తుమ్మ ముళ్ళు, ఈత ముళ్ళు, రేగు ముళ్ళు, ఇంకేమైనా గుర్తా మీకు? బల్స్ ముళ్ళు, ఇంకా ఎన్నో రకాల ముళ్ళు ఉంటాయి కదా. చిన్న వంకాయల ముళ్ళు, నిమ్మకాయ ముళ్ళు, గులాబీ పూలకు ఉంటాయి ముళ్ళు. చూడండి, రకరకాల ముళ్ళు మన ప్రాంతంలోనే ఎన్నో రకాలు ఉన్నాయి. యేసు ప్రభుకు అల్లిన ముళ్ళ కిరీటం ఏది మరి? మందసం ఎప్పుడు కూడా తుమ్మకర్రతో చేయబడ్డది. తుమ్మకర్ర మీద బంగారు రేకు పొదిగించారు. మందసం తుమ్మకర్ర, మందసం యేసు ప్రభు గుర్తు, తుమ్మకర్ర ఆయన మానవత్వంకు గుర్తు, బంగారు రేకు ఆయన దైవత్వంకు గుర్తు. యేసు ప్రభు దైవత్వము ఎప్పుడు కూడా తుమ్మకర్రను కప్పి వేస్తుంది. అంటే మందసంలో 10 రాతి పలకలు ఉన్నట్టు యేసు ప్రభులో ధర్మశాస్త్రం ఉంది. ఆయనే వాక్యం, వాక్యమే శరీరధారి ఆయన. కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను.
ఇలాంటి ప్రభుకు బహుశా రకరకాల ముళ్ళు తీసుకొని అల్లారు కదా జడతిరిగా. అల్లినప్పుడు రకరకాల ముళ్ళు ఏ రీతిగా ఆయన గాయపరచబడతాడు, ఏ రీతిగా ఆయన శ్రమ పెట్టాలి, ఏది కొడితే ఆయనకు చాలా ఇబ్బంది కలుగుతుంది, ఇవన్నీ ఆలోచించి రకరకాల ముళ్ళతో అల్లిన కిరీటం తెచ్చి ఆయన తల మీద పెట్టి రేలుతో కొట్టాడట. రేలుతో కొట్టాడు. ఎప్పుడైతే ముళ్ళు బాగా కుచ్చుకపోయినాయో రక్తాలు మనసు బిందుల్లాగా ఎంటికలలో ఉండడం మొదలైంది. అప్పుడే పరమగీతంలో రాబడింది, నా తల మంచుకు తడిసి ఉంది, ఇదిగో ద్వారం దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను అంటున్నాడు. చూడండి పరమగీతాలు. అంటే యేసు ప్రభు మన దగ్గర మన ద్వారం దగ్గర నిలబడి పడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన కోసం తలుపు తెరుస్తామో ఆయన లోనికి వచ్చి మనతో పాటు నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడు, ముళ్ళ పొదలో చిక్కుకున్న పొట్టేలాగా కనబడుతున్నాడు. దైన్య స్థితి. అది అక్కడ ఎలా చిక్కిందో మనకు తెలియదు, అంత మీదకి ఎలా వెళ్ళిందో తెలియదు. అది దేవుని ఏర్పాటు. ఇస్సాకు విడుదల పొందాలంటే చూడండి, బలి పశువు అనే స్థలంలో కావాలి. ఇస్సాకు విడుదల పొందినట్టు మనం విడుదల పొందాలంటే మన స్థానంలో కూడా ఒకరు చనిపోవాలి. ఎవరు వ్యక్తి చనిపోయిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రాలు. మన కోసం ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు గనక ఇక మీద మనం పాపులు అనబడమిగా. మనం యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులం. అస్తమానం కొంతమంది ప్రార్థన ఇలా చేస్తారు, నేను పాపినయ్యా, నేను దుర్మార్గురాలనయ్యా, నేను నీచురాలనయ్యా అని చేస్తాను. అలా మనం చేయకూడదు. రక్తంలో కడగబడిన పరిశుద్ధులం మనం. యేసయ్యా నన్ను రక్తంలో కడిగినందుకు నీకు వందనాలు అని చేయాలి. నీతిమంతునిగా నన్ను మార్చినందుకు నీకు స్తోత్రం అనాలి. నీతిమంతురాలుగా నన్ను చేసినందుకు నీకు వందనాలు అనాలి. ఎప్పుడు కూడా సైతాన్కు మనం గుర్తు చేయాలి, మనం కడగబడ్డోళ్ళమని, మనం పరిశుద్ధులమని. యేసు రక్తంలో మనం శుద్ధయ్యామని సైతాన్కు గుర్తు చేయాలి. సైతాన్ ఏం తీసుకొస్తాం మన లోపలికి? తలంపులు. మన వల్ల ఏం కాదు, మన పాపులం, మన ముద్దగా పాపంలో నశించిపోతున్నాం, ఏమో పరలోకం మనకు లేదుగా, ఎన్నో పాపాలు జరిగిపోతూ ఉంటాయి అని సైతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఒకసారి మార్టిన్ లూథర్ గారు చాలా దీనంగా ఉన్నారు. వాళ్ళ భార్య నల్ల బట్టలు వేసుకొని వచ్చింది. ఏదో రాత మీద ఉన్నాడు, చాలా కృంగిపోయి ఉన్నాడు. మార్టిన్ లూథర్కు చాలా ఇబ్బందులు వచ్చినాయి రోమన్ క్యాథలిక్స్ ద్వారా. అయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రార్థన చేసినా 100 రూపాయలు అడిగేవారు. పెట్టెలో ఉండి ప్రార్థన డబ్బు వ్యాపారంతో జరుగుతూ ఉంది. ప్రార్థన చేయాలంటే డబ్బులు అక్కడ చెల్లించాలి. దొంగతనం చేసిన వాటికి ఇంత అమౌంట్, వ్యభిచారం చేసిన వాటికి ఇంత అమౌంట్, ఇది కట్టాలి అక్కడ. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ డబ్బులో మెల్లగా చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం దగ్గరికి పోయి పాపాలు ఒప్పుకోవాలి. నేను ఫలానా ఆవిడను రేపు చేసినా కనుక నా పాపాలు క్షమించబడేటట్టు ప్రార్థన చేయండి అంటే లోపల ఉన్న అయ్యగారు ఈయన ముఖం చూడరు కానీ ఈయన కోసం ప్రార్థన చేసేస్తారు. అప్పుడు ఆ ప్రార్థన క్షమించబడుతుందని అక్కడ ఆ దినాల్లో ఉన్న దుర్బోధ. ఈ దుర్బోధలన్నీ కూడా ఖండించడానికి మార్టిన్ లూథర్ గారు బాగా యుద్ధం చేశారండి, బాగా పోరాడాడు. ఒకసారి అంటున్నాడు, ఇలా పని బాగా నాకు ఉంది కనుక 3 గంటల ప్రార్థన నాకు సరిపోతుంది, అంత పెద్ద పోరాటం ఉంది నాకు వాళ్ళతో కనుక ఆ పోరాటంలో నేను పోరాడాలంటే ఒక ప్రార్థన నాకు అవసరం, 3 గంటలన్నా దేవునితో నేను గడపాలంటా ఉన్నాడు. అంటే ఏ పని చేసినా ప్రార్థన చేసి చేసేవాడు. నీకేదన్నా పని ఉందనుకోండి, రేపు పెళ్లి, ఈ రోజు నువ్వు ఏం చేయాలా? దాని కొరకు ప్రార్థనతో సిద్ధపడాలి. ఒక వారం ముందు ఏం చేయాలా? గొలుసు ప్రార్థన పెట్టించుకోవాలి. ఇంకా ఒక నెల ముందు ఏం చేయాలా? గృహ కూడిక పెట్టించుకోవాలి. నలుగురికి పరిశుద్ధులకు చెప్పాలి, మా ఇంట్లోకి కార్యక్రమం ఉంది, మా కోసం ప్రార్థన చేయండి. అప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేసి శుభకార్యం ఎంతో ఘనంగా మీ ఇంట్లో జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ చూడండి, మన మధ్యలో ఉన్న జగదీష్కి వివాహం జరిగింది. ఆ వివాహం జరగక ముందు శారదం ఏం చేసింది? తన ఇంట్లో గొలుసు ప్రార్థన పెట్టుకున్నది. ప్రార్థనలో పరిశుద్ధులు 30 మంది వచ్చి ఏం చేశారు? కన్నీళ్లు గార్చి, ప్రభువా ఒంటరి కత్తి తండ్రి, నీ బిడ్డకు భర్త లేడు ప్రభువా, నీ బిడ్డ ఎట్లా ఒకటే కార్యం జరిగించుకోవాలి, మరి ఆ కొడుకు కూడా తండ్రి ఎలా ఈ పనులన్నీ వేసుకోవాలి, నువ్వు చేసేవాడు వాదరుగా ఉండి పనులన్నీ సఫలపరచని బాగా ప్రార్థన చేశారు వాళ్ళు. ఇబ్రాహీంపట్నం మనం పోయి వాక్యం చెప్పే సందర్భం నాకు వచ్చినప్పుడు, సేవకులు వచ్చి పెళ్లి చేసే సందర్భం వచ్చినప్పుడు జనం కిక్కిరిసిపోయింది. ఎవరి పెళ్లి కూడా అంత ఘనంగా జరగాలి. ప్రార్థన ఎంత గొప్ప కార్యం జరుగుతాయి చూడండి. దేవుడికి స్తోత్రం. ఆ పెళ్లి స్వామిలు వీడియోలో తీశాడు, మేము మా ఊరు నెట్ మీద పెట్టేశాడు. స్వామిలు అక్కడ ఉండి పులిపిటి మీద నిలబడి వాక్యం చెప్పకపోయినా తాను తీసిన వీడియో
వేల మందికి ఇప్పుడు కనబడతా ఉంది యూట్యూబ్లో. నాకు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ కెళ్ళి కూడా ఫోన్ కాల్స్ వస్తుంది. ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్కరికి ఇస్తాడండి దేవుడు. ఆ పని మనం చేస్తూ ఉండాలి. చూడండి, నాకంటే ఎక్కువ ఆయన బోధించినోడు అయిపోయాడు. ఇప్పుడు నేను 100 మందికో బోధించిన, తాను వీడియో పెట్టడం ద్వారా 8,000 మంది వినగలుగుతుంది. చూడండి, గిఫ్ట్ అది, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అంత ఘనంగా జరిగిందంటే దాని వెనుక ప్రార్థన చేయడం ద్వారా కొన్ని పనులే మనకు సఫలం అవుతాయి. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇంట్లో గృహ కూడికలు ప్రార్థన పెట్టించుకోవాలి. సమస్యలు వస్తాయి కుటుంబ ప్రార్థనలో. భార్య భర్తలు కొన్నిసార్లు వడి రాదు, కొన్నిసార్లు దరిద్రులం అయిపోతాం, ఇబ్బందుల పాలైపోతాం. ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, జాగా ఉండదు, దైత్రత లేకుండా వెళ్ళిపోతాం, పనిపాట్లు సరిగా ఉండవు. ఏ పని పెట్టుకున్నా అన్ని అసఫలం అవుతాయి. అక్కడ హైదరాబాద్ వెళ్ళినా పని అంతా కూడా ఫెయిల్ అయిపోయి తిరిగి వస్తాం. అవుట్ ఆఫ్కి వెళ్ళిపోతామని తిరిగి వస్తారు. ఎంత కృంగిపోతారు, ఎంత కన్నీళ్ళు గారుస్తారు. దానికి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఒక 10 మంది కలిసి ఆ కుటుంబ సమస్యలు పటాపంచలు అయిపోతాయి. దేవుడు గొప్ప కార్యం, గొప్ప విడుదల ఇస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన మధ్యలో ఒక విశ్వాసం ఉంది. ఆమె అకస్మాత్తుగా వెళ్ళి బిడ్డే ఒక వ్యక్తి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ ఆ వ్యక్తితో పారిపోయిన తర్వాత చాలా కన్నీరు మున్నీరైంది. చాలా మంది పాస్టర్లను పిలిపించింది. ఆ బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చాను, బాగా ప్రార్థన చేశాను. నేను కూడా ప్రార్థన చేశాను. ఇంకా అనేక సేవకులు అక్కడిక్కడ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ప్రార్థన చేశాను. ఏమిటి ప్రార్థన? నీవు మళ్ళా తిరిగి మంచి భర్త దొరకాలి ప్రభువా. ఏదో పొరపాట్లో పడిపోయింది, అన్యుని వేసుకున్నది, అది మనకు తగదే, అన్యులకు ఇవ్వకూడదని బైబిల్లో రాసి ఉంది. మన సహాయించే తండ్రి అని ఎంత కన్నీరు మున్నీరు అయ్యారు. వాళ్ళ డాడీ ఏడ్చాడు, మమ్మీ ఏడ్చింది, నాన్నమ్మ ఏడ్చింది, మేము ఏడ్చాం, అందరు ఏడ్చా. బిడ్డ కోసం బాగా ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే లక్షలు సంపాదించే వ్యక్తిని ఆమె జీవితంలోకి తెచ్చాడు. పెళ్లి కాని వ్యక్తిని ఆమె జీవితంలోకి తెచ్చాడు. ఘనమైన మ్యారేజ్ జరిగిపోయింది. దేవుడు మళ్ళా సంసారాన్ని కుదిరించి పిల్లలతో ఆశీర్వాదించాడు ఆ కుటుంబాన్ని. ఎక్కడ జరుగుతుందా? పెళ్లి కానుడు పెళ్లి అయి దాన్ని చేసుకుంటారా చెప్పండి? ఎంత గొప్ప కార్యం దేవుడు చేయగలడు. విడుదల దేవుడి వద్ద నుండి వస్తుంది. అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవా. దేవుడికి స్తోత్రం. ఆ ప్రకారం దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. రాత్రంతా ప్రభు ప్రార్థన చేశాడు. తెల్లారి ఏముంది? సైతాన్తో మెడతో యుద్ధం ఉంది, మల్ల యుద్ధం ఉంది, భయంకరమైన పోరాటం. అది మడిమ మీద కాటు వేయును, నీవు దాని తలను చిక్కదొక్కుదు అని వాగ్దానం ఉంది. ఆదికాండం 3:18 యేసు ప్రభు పుట్టకన ముందే ఆ వాగ్దానం ఉంది. ఏంటి? అది నిన్ను మడ మీద కాటు వేయబోతుంది, నీవు దాని తలను చిక్కదొక్కబోతున్నావు అని వాగ్దానం ఉంది. ఎట్లట్లా మేకు తీసుకొని 2 కాళ్ళు అడిపెట్టి బలమైన మేకు, బలమైన గని సుత్తితో ఎట్లట్లా దెబ్బలు కొడతా ఉన్నారు. కాళ్ళలోనికి దూరి 2 కాళ్ళలోనికి దూరి రక్తాలు చిమ్మి అల ముఖాల మీద, ఆ సుత్తి మీద రక్తాలు చిమ్మి, ఆ కర్ర మీద రక్తం గారుతూ ఉండగా సైతాన్ తల ఏమైపోయింది? చిక్కదొక్కబడ్డది. దేవునికి స్తోత్రం. భయంకరమైన కాటు ఏ నరునికి జరగలే అంత భయంకరమైన కాటేసి సైతాన్ యేసు ప్రభు పాదాలకు. చూశావా ఎందుకోసం వేసింది? మనం తప్పుదారిలో నడిచాం. ఎందుకోసం ఏడిచింది? మనం ఎన్నోసార్లు తప్పుడు దోవలు దొక్కినాం. మనం చేసిన పాపాల కొరకు ఆయన పాదాలకు మేకులు దిగొట్టబడ్డాయి. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోచావు. నేరము చేయని ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలే కొరడాలు చల్లని తీర్చని నీ సుందర దేహమును, కొరడాలు చల్లని తీర్చని నీ సుందర దేహమును తడిపెను నీ తనముడి రుధిరపు ధారలు, తడిపెను నీ తనముడి రుధిరపు ధారలు.
ఆ ఘోర కల్వరిలో కులువల మధ్యలో వేలాడిన మంచి పిల్లలు, దేవుడు మనకు కొన్ని కిరీటాలు పెట్టాడు. 2 తిమోతి 4:8 ప్రకారం మనకు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. నీతి కిరీటం ఎవరికంటే పౌలు భక్తుడు ఎప్పుడైతే శిరఛేదం చేయబడుతున్నాడో, ఆయన తల మీద ఖడ్గం పడబోతుందో, ఫుట్బాల్ లాగా తలక ఎగిరి మెట్ల కింద పడబోతుందో, అప్పుడు ఆయన ఆఖరి కోరిక అడిగారట. ఆ కాలంలో ఉన్న రాజు అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఏ తల మీద నువ్వు ఖడ్గం వేయబోతున్నావో అదే తల మీద దేవుడు నీతి కిరీటం పెట్టబోతున్నాడు. అది నాకు మాత్రమే కాకుండా యేసు ప్రభు రాకడని అపేక్షించు ప్రతి వారికి కూడా ఆయన నీతి కిరీటం ఇవ్వబోతున్నాడని పౌలు భక్తుడు చెప్పి తలకాయ వంచాడట. పెద్ద ఖడ్గం వచ్చి తల మీద పడ్డది. అప్పుడు తలకాయ ఎగురుకుండా ఫుట్బాల్ లాగా కింద పడిపోయింది. అంటే పాతకాలం క్రైస్తవులు హతసాక్షులు అయ్యారు. 14 పత్రికలు రాసిన దైవజనుడు, ఎన్నోసార్లు జైలు పాలైన దైవజనుడు, ఎన్నో మిషనరీ యాత్రలు చేసి సంఘాలు స్థాపించిన వాడు. కొరింథీ సంఘం, ఫిలిప్పీ సంఘం, తెస్సలోనిక సంఘం, రోమా సంఘం, ఇంకా కొలస్సీ సంఘం, గలతీ సంఘం, ఇలాంటి సంఘాలు ఎన్నో స్థాపించిన దైవజనుడు ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. ఆయన తల మీద దేవుడు నీతి కిరీటం ఉంచాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 1 పేతురు 5:4 ప్రకారం మహిమ కిరీటం అంటున్నాడు. యేసు ప్రభు మహిమ గల ప్రభు వచ్చినప్పుడు కాపరులందరికీ కూడా ప్రధాన కాపరిని యేసుక్రీస్తుల వారు మహిమ కిరీటం ఇస్తాడు. అంటే కాపర్లకు మాత్రమే ఇది అందరు కాదు, విశ్వాసులకు కాదు, కాపర్లకు మాత్రమే. అంటే ఏమన్నమాట, సపోజ్ ఒక ఊర్లో మీరు ఉంటున్నారు, ఆ ఊర్లో కొంతమంది రక్షణలోకి తెచ్చారు. ఆ వ్యక్తికి మీరేమయ్యారు? కాపరయ్యారు. ఒక వ్యక్తిని ఆత్మను రక్షణలోకి తెస్తే ఆ వ్యక్తికి మీరు కాపరిగా మారుతున్నారు కనుక మీ తల మీద దేవుడు మహిమ కిరీటం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి పరలోకం వెళ్ళి గుంటూరు మార్తం ఏం చూస్తుందంటే, ఒక దైవజనుడు ఒక ఇంట్లో ఉన్నాడు. అందమైన గృహం, తలుపులు దగ్గర వేయబడ్డాయి. ఆయన తల మీద ఎన్నో కిరీటాలు ఉన్నాయట, ఎన్నో ముత్యాలు మెరుస్తూ ఉన్నాయట. ప్రభువా, ఈయన కళ్ళకి మహిమ ఏంటిది, తల మీద ఎన్ని కిరీటాలు ఏంటిదంటే, ఎంతమంది తాగుబోతులను ఆయన మార్చాడో అంతమంది పెరట ఆ కిరీటాలు ఉన్నాయి చూడు అని దేవుడు చూపించాడట. ఎంతమందిని మనం మారుస్తామో మనకి మహిమ కిరీటం దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం. మొన్న మైతాపూర్ వెళ్తే జయరాజు చెప్తా ఉన్నాడు, పాస్టర్ గారు మా ఇంటి పక్కకే జకర్యా అనేటి ఆయనకు దయ్యం పట్టి నుండి నేను ఆయన ప్రార్థనలో నడిపించాను, రోజు ప్రార్థన చేశాను. చూసాక మన మందిరం దూరం అవుతుందని ఏబ్రోన్కి అప్పచెప్పాను. ఇప్పుడు ఏబ్రోన్ చర్చిలో ఆయన నమ్మకస్తుడిగా మారాడు, మంచి పరిచారకుడు అయ్యాడు, మంచి విశ్వాసం అయినదే అని ఆ వ్యక్తిని నాకు చూపించాను. మళ్ళా మొన్న ఆయన దగ్గర ఇసుకే పని చేస్తున్న చింటూ అని పిల్లగాడిని తీసుకొచ్చి, పాస్టర్ గారు హోటల్లో పిల్లగాడు ఈయన దేవుని మీద గట్టి విశ్వాసం వచ్చేసింది, మన గుడికి నడిపించబట్టి ఇప్పుడు 2 నెలలు ఆయన తల్లి దేవుని నమ్ముకుంటామంటున్నారు, బాప్తిస్మం అంటామంటున్నారు, మిగతాన్ని కూడా తొలగించి క్రైస్తవ మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడని సంతోషం చూపించే ఆయన ద్వారా ఎన్ని ఆత్మలు వచ్చి చూడండి. ఒక పాస్టర్ కాకపోయినా చెప్పిన మాటలతో, కుటుంబ ప్రార్థనలతో ఆత్మలను తెస్తా ఉన్నాడు, వారికి కాపరిగా మారుతా ఉన్నాడు. ఆ గ్రామానికి వెళ్తే వాళ్ళందరూ ప్రార్థనలు కూర్చుంటారండి. ఒడ్డోళ్ళ ఫ్యామిలీ ఒక 10-15 మందే ఉంటారు. బుట్టిసుకలు ఒక ఆమెకు పాపం భర్త చనిపోయి 4 పిల్లల్ని దాచుతున్నాను. చిన్న వాళ్ళందరూ కూడా 3 కుమారులు ఉన్నారు, 1 కుమార్తె. అయితే అందరూ చిన్న వాళ్ళు. ఆమెను దాచుతుందట, వారిని ఎట్టి చాకరీ చేస్తూ రాళ్ళు రప్పలు కొట్టుకుంటా. ఈ పిల్లగానే వాళ్ళ తల్లికి ఒకడే కుమారుడు. అయితే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు అప్పటిదప్పుడే చికెన్ తెప్పించి మంచి భోజనం సిద్ధపరిచి మరి ఇల్లు కట్టుకోవడం మొదలైంది. ఇప్పుడు రేకుల దాకా వచ్చి ఆగిపోయి ఉంటుంది. ఇల్లు కట్టుకున్న వెంటనే మ్యారేజ్ చేయాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ఆయన కోసం ఇక పిల్లని చూడాలి నేను అనేక గ్రామాలు తిరిగి. హల్లెలూయా. అంటే కిరీటంగా మారుతారండి. ప్రకటన 2:10 ప్రకారం జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు దేవుడు. అంతం వరకు నమ్మకంగా ఉండము, మరణం వరకు నేను నీకు జీవ కిరీటం. అంటే ఎట్లుంటుంది? దీనికి జీవం ఉందా? లేదండి. ఇది సపోజ్ తల మీద పెట్టుకుందా అనుకోండి, ఇది ఏమైనా చెప్పగలుగుతుందా, మాట్లాడుతుందా? జీవం ఉన్నోళ్ళు మాట్లాడతారు. ఆ కిరీటం మన తల మీద పడితే మనం ఏమేం జయించాం, మనం ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాం. యాకోబు పత్రిక 1:14 ప్రకారం జీవ కిరీటం అట శోధన జయించిన వారికి, మరణం వరకు నమ్మకంగా ఉన్నవారికి. దేవునికి స్తోత్రం కదా. ఆ జీవ కిరీటం పలుకుతుంది. ఈ వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వ్యక్తి నమ్మకంగా ఉంది కనుక ఈ కిరీటం ఆమెకు పెట్టబడదని
ఎక్కడికి పోతే అక్కడ జీవకిరీటం మన ద్వారా సువార్త చెప్తుంది మన గురించి పరలోకంలో. గనక జీవకిరీటం దేవుడు ఇస్తా అంటున్నాడు. 1 కొరింథీ 9:25 ప్రకారం అక్షయ కిరీటం పరిగెత్తిన వారికట, అంటే నమ్మకంగా పందెంలో పరిగెత్తిన వారికి దేవుడు వాడబారని అక్షయ కిరీటం ఇస్తాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నమ్మకంగా పందెంలో మనం పరిగెత్తు ఉండాలి, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. ఆ పందెంలో పరిగెత్తే వారికి అక్షయ కిరీటం. క్షయ అంటే ఏంటిది, అక్షయ అంటే ఏంటిది? క్షయ అంటే క్షయమైపోతుంది, కుళ్ళిపోతుంది, రాటనైపోతుంది. అదే అక్షయ అంటే ఏనాడికి వాడవారం, ఏనాడికి కుళ్ళిపోదు, ఏనాడికి మురికి కాదు. అది అక్షయ కిరీటం దేవుడు ఇస్తా అంటున్నాడు. ఒకసారి 40 మంది బరఫగడ్డల మీద నిలబెట్టాడు ఆ రాజు దేవుని నమ్మినందుకు. వాళ్ళందరూ కూడా బరఫగడ్డల బరిపెత్తలు నిలబడి ఉన్నారండి, వస్త్రాలు లేకుండా. ఎట్లెట్లా రాత్రి అవుతుందో 2-3 గంటకు ఒక వ్యక్తి వచ్చి ఏమని గంట కొడుతుందంటే, ఇదిగో ఎవరన్నా క్రీస్తుని వదులుకొని భార్య పిల్లల్ని కలుసుకోవాలనుకుంటే మీరు వచ్చి మంట కాసుకోవచ్చు, రండి, గుడిసెలో మంట కాలుతా ఉంది, మంట కాసుకోవచ్చు, మీ భార్య పిల్లలకు దక్కచ్చు, యేసు దేవుడు కాదనండి, రండి అంటా ఉన్నాడట. 2 అయింది, 3 అయింది, ఒక్కడు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, అబ్బో నేను తట్టుకోలేను, మొత్తం కాళ్ళు గడగడిపోయినాయి, అబ్బో కుప్పగొలిపోతున్నాను అని ఒక్కొక్కరు టపటప ఆయన ముందంటే కింద పడి చచ్చిపోతున్నారట, మొత్తం గడగట్టి. ఈ వ్యక్తి అంటున్నారు, ఇక నేను తట్టుకోలేను, నా భార్య పిల్లలు నేను దక్కాలి, నేను వెళ్ళిపోతా. ఎన్నోసార్లు అంటా ఉంటే వాళ్ళు మోసంతో ఒడిచి, రే ఇదివరదాకా విశ్వాసం కాపాడుకున్నావు, ఇక ముందు కాపాడుకో, నీకు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు, నువ్వేమాత్రం అంటే పోవద్దు అని చెప్పి వాళ్ళు హెచ్చరించిన కానీ ఈయన వెళ్ళిపోయిందట. గంటకు కాపలా కాసే వాచ్మెన్ వచ్చి, ఎవరన్నా ఉన్నారా, భార్య పిల్లలు కావాలనుకున్న వారు రండి, మంట కాసుకోండి అని ప్రకటన చేయడానికి వస్తే ఆయన కళ్ళే తెరబడ్డాయి. పరలోకం నుండి 40 కిరీటాలు పట్టుకొని దేవదూత దిగి వస్తా ఉన్నాడు. ఎన్ని కిరీటాలు? 40. ఒక్కొక్కరు తల మీద పెట్టిండట. ఒక్కొక్కరు తల మీద పెడితే ఒక మనిషి తక్కువగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏడని దిక్కులు చూస్తా ఉంటే ఈ కాపలా కాసేటోడు ఏం చేశాడు, అయ్యో నేను నమ్ముకుంటా యేసు ప్రభు, నన్ను బట్టలు మొత్తం విప్పేశాడు, పోయి నిలబడ్డాడ, చచ్చేదాకున్నాడట. మరణం వరకు నమ్మకంగా ఉన్నందుకు ఆయనకు జీవకిరీటం దొరికింది. ఈ వ్యక్తి ఏళ్ల పొడుగా రక్షణ పొందిన వ్యక్తి విశ్వాసం కాపాడుకున్నాడు. ఆ సమయంలోనే దేవుడు వద్ద అని చెప్పి వెళ్ళిపోయినోనికి కిరీటం పోగొట్టుకున్నాడట. ఆ సమయంలో నేను నమ్మినోనికి కిరీటం దొరికిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా మన కిరీటం సైతాన్ అపహరించవచ్చు, సైతాన్ మన కిరీటాన్ని దొంగలించవచ్చు. గనక అంత మటుకు మీరు నమ్మకంగా ఉండాలి. మీరు ప్రక్కలకు చేయగలిపి చెప్పండి, అంత మటుకు నమ్మకంగా ఉండాలి. అన్ని జనుల మాటలు వినొద్దు, ఇంటి ముంగడ ముగ్గులు వేసుకోవద్దు, తలుపుల కొబ్బరికాయ కట్టద్దు, పిల్లలకు నల్ల చుక్క నల్లబొట్టు పెట్టద్దు, నల్లదారాలు కట్టద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసాదం తినకూడదని బైబిల్లో రాయబడింది. తినకూడదు, మనం మనుషులను సంతోషపరచాలని తినకూడదు. ఒక ఆవిడ ఏం చేసిందంటే, వాళ్ళ పాప డాడీ దేవుని నమ్మిండని తెలుసు, అయినప్పటికీ మంచి కేక్ చేసింది. డాడీ కేక్ చేసి నా బర్త్డేకి నువ్వు రావాలా, నువ్వు కేక్ తినాలని కబరి చేసింది. అయితే ఆ కేక్లో ఆల్కహాల్ కలుపుతారు, కళ్ళు. ఏం కలుపుతారండి? కొంచెం ద్రాక్షరసం కలుపుతారు, అది ఉబ్బాలని పొంగాలని ఏదో. ఈయన తెలుసు అట్లా కళ్ళు కలిపి ఉందని. బిడ్డ బాధపడుతుందని చిన్న ముక్క తిన్నాడట. రాత్రి ఆయన కళ ఎట్లా పడుతుందంటే, పరలోక పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడక్కడ కస్టమ్ ఆఫీసర్లు ఉన్నారట. కస్టమ్ ఆఫీసర్లు ఎవరో గారు దేవదూతలేనట. ఈయన వస్తువులన్నీ చెక్ చేస్తున్నట ఏమున్నాయో అని. ఈయన తీసుకుపోయి సామాన్లల్లా కళ్ళు సీసాలు ఉన్నాయట. నువ్వు వనికిరావు, ఈ దారిలో రిటర్న్ వెళ్ళిపో అని చెప్పి గద్దిస్తున్నాడు దూతలు. వాళ్ళు బేడీలు వేస్తుంది కత్తుండట దేవదూతలు. ఈయనకు చాలా భయం వేసింది. చిన్న ముక్క తిన్నందుకే పరలోకం దప్పుతుందండి. చిన్న ముక్క చూడండి. దేవునికి స్తోత్రం. అసహ్యమైంది ఏది కూడా నువ్వు ముట్టకూడదు. తంబాకు తినకూడదు, తంబాకు తినకూడదు, బూతులు తిట్టకూడదు. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన మాటలు పలకకూడదు, ఒకళ్ళు విరోధంగా మాట్లాడకూడదు. ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా ఉండి లేకుంటే నడమంతా అయిపోతావు. నువ్వు గబ్బిలం అటు పక్షి కాదు, గబ్బిలం ఇటు జీవరాశి కాదు. మేము ఎప్పుడు నర్సరీ ముంగడికి పోతా ఉంటే జగిత్యాలకు 2 నర్సరీలు వస్తాయి, చెట్లయి. ఒక పెద్ద రాయి చెట్టుకి అన్ని ఉగులాడి ఉంటాయి. పాస్టర్ అంటే చూడండి అన్ని ఉగులాడి ఉన్నాయి, ఇయ్యాల అవి పోలేవు. ఒకసారి వెళ్ళినప్పుడు ఒక్కడే కనవాడలేదు. అయ్యో ఇవన్నీ ఎటువైనాయని పరిచయాలు చూస్తా ఉంది. నేనన్నా ఈ చెట్టు కాదు, ఇంకో నర్సరీ చెట్టు చూడు.
మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి పోతే అవన్నీ ఉగిలాడి ఉన్నాయి. గబ్బిలాలు అటు జీవరాశి కాకపోయి ఇటు పక్షి కాకపోయి నడమంతలో ఉగులాడుతున్నాయి. పక్షుల మధ్యలో పోతే మీ తిరిగా మాకు కూడా రెక్కలున్నాయి, మమ్మల్ని చేర్చుకోండి. ఓ అడిగో చెవులు ఉన్నాయి నీకు జీవరాశులాగా, నీకు ముక్కుంది జీవరాశులాగా, మా దాంట్లో నువ్వు చెందనీయంగా వెళ్ళిపో అని అవేలా కొట్టినాడు పక్షులు. జీవరాశి మధ్యలో పోతే అవేమన్నాయి, మాదిరిగా నీకు కాలు చేతులు లేవు, రెక్కలున్నాయి, నువ్వు మా గుంపుకు చదువు, ఈ గుంపులకు వెళ్ళి కూడా వెళ్ళిపో అని అవేలా కొట్టిన. ఇటు కాకుండా అటు కాకుండా అవి గబిలాలు ఏమైనాయి, నడమ ఊగులాడు మొదలుపెట్టినాయి. అటు జీవరాశి తిరిగా నిలబడకపోయి, ఇటు పక్షి తిరిగా ఎగరకపోయి. ఏం జరిగినాయి, ఊగులాడుతూ ఉన్నాడ. మరి నీ సంగతి ఏంటిది? నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటివా, గబ్బిలం అయిపోతావు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దోస్తులను సంతోషపడతాం, కస్కెట్ తీసుకుందాం అంటివా, దోస్తులు నరకం పోతే నువ్వు కూడా నరకం పోతావు. వీళ్ళరా నీ నరకం నుండి తప్పించాలని, నేను హెచ్చరించాలనే నన్ను దేవుడు పెట్టాడు. కొన్ని బిల్డింగ్ల ముందు ఒక బోర్డు ఉంటుంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ గేటు తట్టుతాది కూడా భయపడతాం. పొరపాటున దట్టినాం అనుకోండి, అచ్చే కుక్క గట్టిగా అరుచుకుంటా మీదికి వస్తుంది. సంఖ్యల చేత కట్టేబడి ఉంటుంది. కట్టేసినా కానీ అది ఎంత గట్టిగా అరుస్తుందంటే మన ప్రాణం జల్లుమంటది. లోపలికి పోయేందుకు కూడా భయంతో వెళ్తాం. యజమాని మనతోనే ఉంటాడు. ఏయ్ టామీ ఉరుకో నోర్మై, టామీ కూర్చోగడ అని చెప్పి వాడు గద్దించుకుంటా మనల్ని లోపలికి తీసుకెళ్తాడు. కానీ మన భయం మనకుంటుంది. అమ్మో కుక్కుంది. అల్సేషన్ కుక్కల్లాగా దైవ సేవకులను కొంతమందిని దేవుడు పెట్టుకున్నాడు. వాళ్ళు అరవవలసిందే ఏదైనా పాపం జరుగుతుందండి, ఏదైనా తప్పు జరుగుతుందండి. దేవుడికి స్తోత్రం. అరిచినప్పుడు హెచ్చరిక పొందనేమో ధన్యులు. ఓ గట్లే అరుస్తారులే, వాళ్ళకేంది మంచిగా పోషించబడుతున్నారు, నాలుగు కొత్తలు వస్తున్నాయి, గట్లే అరుస్తారులే అనుకుంటువా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త సుమ, నువ్వు నరకం పోకూడదనే దేవుడు నన్ను పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీతి కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, ఇప్పుడు అతిశయ కిరీటం అని 1 తెస్సలోనిక 2:19 రాయబడింది. ఎంతమంది రక్షణ పొందుతారో మన ద్వారా వాళ్ళు మనకు అతిశయ కిరీటాలుగా మారుతారట. అంటే వారిని బట్టి మనకు అతిశయం. చిన్న పిల్లల్ని మనం కన్న తర్వాత పిల్లల్ని శుభ్రంగా స్నానం చేసి పౌడర్ పెట్టి కొత్త బట్టలు తొడిగించి ఎండ కాస్త పడితే ఎవరైనా చూస్తే వస్తే ఎంత ముద్దుగా వాళ్ళకి చూపించడానికి గర్వకారణంగా ఉంటుంది మనకు. చూడు ఈ బిడ్డ, నా బిడ్డ చూడు ఎంత మంచిగా తయారైందో అని సంతోషంతో చూపిస్తామో, అలాగనే కొంతమంది విశ్వాసం చూసి సేవకులు అతిశయపడతారు. బా ఎంత మంచి విశ్వాసం, నమ్మకంగా ఉంటుందయ్యా. ఇద్దరు అప్పుడు ఫలాని వ్యక్తి అయ్యా చాలా నమ్మకంగా ఉంటాడు, ఫలాని చోట కూర్చుంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు, ఉత్త వప్పే, ఉత్త పేటకాడే మనం చెప్పినట్టు వింటాడయ్యా అని ఆయన సంతోషపడుతుంటాడు. ఇక్కడ యోహాన్ గారు సంతోషపడతారు. వాళ్ళ భర్తకు చాలా మంచి విశ్వాసం అయ్యా. సాతారం నుండి ఒక దంపతులు వచ్చారు. ఇప్పుడు ఈరోజు సాతారం వాళ్ళు చేతెత్తండి ఉన్నారు. వాళ్ళని చూపించి గిద్దనే అంటాడు, పాస్టయ్య అవుటోళ్ళు ఉన్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేయించుకున్నాడు, కానీ ఎంత మంచి విశ్వాసం ఆయనకు, చాలా మంచి విశ్వాసం. వాళ్ళ భార్య కంటే కూడా మంచి నమ్మకంగా తయారయ్యాడు, మంచి విశ్వాసం ఉంది, బాప్తిస్మం పొందకపోయినా ఆయన సంతోషపడుతున్నాడు. అంటే మనకు అతిశయ కారణం అలాంటి వారు. చూశారా, మరికొంతమంది ఉంటారు విశ్వాసులు, భార్య గుడికత్తే తన అంతాలకి వెళ్ళిపోతాడు. భార్య కుటుంబ ప్రార్థన పెట్టుకుందామంటే ఆయన అవతల పడతాడు. దేవునికి భాగాలు ఇద్దామంటే కయ్యమంటాడు. ఇదేమన్నా ఉందా? దినమంతా కష్టపడి నేను చెమట ఓడిచి రావాలి, అన్ని కొండపోయి అయ్యగారికి ఇస్తా అంటావు, నీకేమన్నా బుద్ధి ఉందా? ఈమెకు తెలుసు దేవునికి ఇస్తే ఆశీర్వదించబడతామని, ఆయన తెలిసి మునిగారు కదా ఈ సంగతి. ఆయనేమో ఎందుకు ఇచ్చుడు అంటారు. అప్పుడే కయ్యాలి ఇద్దరి మధ్య. అబిగేలు ఏం చేసింది, తన భర్త నాబాలు, తెలివి తక్కువడు, పేరే నాబాలు, నాబాలకు అర్థమే తెలివి తక్కువ. దావీదు భక్తుడు అడిగినప్పుడు ఈయన ఇయ్యలేడు, కోపంతో పంపించాడు. అప్పుడు అబిగేలు ఏం చేసింది చెప్పండి, ఆయనకు తెలియకుండా 100 అడల ద్రాక్ష గేలలు, తర్వాత అంజూర పండ్ల అడలు, ఎన్నో రొట్టెలు, మంచి చికెన్ కూర అన్నీ పట్టుకొని అయ్యగారిని ఎదుర్కొన్నది. లేకుంటే కటకాలు పట్టుకొని మీ భర్తను చంపడానికి ఆయన వేగంగా వస్తా ఉన్నాడు. వెంటనే పోయి పాదాల మీద వాడు, అయ్యా నీ దాసురాలను, నా కుటుంబాన్ని నువ్వు పాడియద్దు, నా భర్తను చంపద్దు, ఆయన తెలివి తక్కువ అయ్యా అని చెప్పి బతిమలాడుకుంటే ఆమె భర్త పానం దక్కిందని. ఎందుకు దావీదు చంపడానికి వచ్చాడు? 1000 మంద గొర్రెల మంద
గొర్రెలలో కొన్ని ఇయ్యి అని చెప్పి దావీదు అడిగాడు. ఎందుకంటే రాత్రి అంతా కాపలా కాస్తున్నాడు కదా, వీళ్ళ సైన్యం అంతా అక్కడ కాపలా కాస్తున్నారు ఆ మందకు, దొంగలు దొంగతనం చేసిపోకుండా. కాపలా కాసినప్పుడు జీతం ఇయ్యాలద్దా? అడిగి పట్టుకొని ఉన్న దావీదుకు తన సైన్యం 400 మంది ఉన్నారు అదులాం గుహలో. వాళ్ళందరూ ఎలా పోషించబడాలా? 1000 గొర్రెలు ఉన్నాయండి, కానీ బుద్ధి మాత్రం కొద్దిగా కూడా లేదు, మోకాళ్ళల్లో ఉంది. అప్పుడు ఏం చేశాడు? నాబాలు తిట్టి పంపించాడట. ముక్కు ముఖం తెలియనాడు యజమాను దగ్గరికి వెళ్ళి పారిపోయినాడు. నన్ను అడిగితే నేను ఇచ్చుడా, వెళ్ళిపోండి నేను ఇయ్య అన్నాడు. అప్పుడు దావీదు కాదు ఆయన చంపింది, 10 రోజుల్లోనే మొత్తపడ్డాడు. దేవుడే చంపేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం. దావీదు చేతులు రక్తం అంటకుండా దేవుడు చూశాడు. హల్లెలూయా. మనల్ని ఎవరిని చంపిస్తే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు, కానీ మనం వాళ్ళ జోలికి పోకూడదు. చూశారు? దాని ద్వారా ఆ పాఠం నేను నేర్చుకుంటున్నా. యెహోవా అభిషేకించిన వారిని మనము ముట్టకూడదండి. ఒకసారి ఏం జరిగింది, మిరియంకు చాలా టెంపర్ పెరిగింది. తమ్ముతోనే మాట్లాడుతుండా, నాకు దర్శనాలు వస్తలేవా, నేను కూడా కళ్ళలు గంటలేనా, నేను కూడా ప్రవక్తిని కాదా, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతలేవా, అడే ప్రార్థన చేస్తే పోతాయా అని తమ్మునికి విరోధంగా మాట్లాడి మొదలుపెట్టింది. ఎన్ని లక్షల మధ్య? 6 లక్షల ప్రజల మధ్య అలా మాట్లాడచ్చా? ఆయన ఎవరు? అభిషేకించబడిన దైవజనుడు. ఆయన ఎవరు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. మిగతా ఈమె కళలు దర్శనాలు మాత్రమే వస్తున్నాయి, కానీ మోషే కళ కాదు. మోషేతో ఒక స్నేహితుల్లాగా దేవుడు దగ్గరగా వచ్చి పిక్కు చేతికిచ్చి ఆదికాండం రాయించాడు, నిర్మకాండం రాయించాడు, లేవేగ సంఖ్య, ద్వితీయోపదేశకాండం, పంచకాండాలన్నీ కూడా మోషే పుట్టకన్నా ముందని సంగతులు. భూమి ఎలా పుట్టింది, ఆదాం ఎలా పుట్టాడు, ఇవన్నీ మోషేకు తెలియకపోయినా దేవుడు రాయించాడని పిక్కులాగా. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దైవజనునికి విరోధంగా వచ్చి ఏమని మాట్లాడుతుంది ఈమె? మా తమ్మునికి వస్తున్నాయి ఆ దర్శనాలు, నాకత్తలేవా అనేసరికి దేవుడు ఉగ్రుడై, నువ్వెందుకు భయపడలేదు నా దైవజనునికి విరోధంగా మాట్లాడడానికి, నువ్వెందుకు భయపడలేవు అనగానే మనసులాగా తెల్లగా పడిపోయింది. కుష్ఠరోగు దాపరమైంది ఒక్క దినంలో, ఒక్క క్షణంలో. ఏళ్ళన్నీ మొండిగా అయిపోయినాయి, చీమి రక్తం గారుడు మొదలైంది. కుష్ఠరోగులు పండాలంలో ఉంచారు. ఎక్కడ ఉంచారు చెప్పండి? ఊరవతలు ఉండాలి. అప్పుడు మోషే కాళ్ళ మీద పడ్డాడు దేవుని కాళ్ళ. అయ్యా, మా అక్కనేం చేయొద్దు, ఆమె ఎసుడైనా నా తోడ పుట్టింది, మేమందరం ఒకే తల్లి కడుపు పుట్టినోళ్ళమయ్యా, ఆమెనేం చేయొద్దయ్యా ఆయన దేవుణ్ణి వేడుకున్నాడు. వేడుకున్న వెంటనే దేవుడు ఏమన్నాడు? ఒకవేళ తండ్రి ముఖం మీద ఊమి వేస్తే 7 దినాలు అపవిత్రురాలుగా ఉండదా? ఉండని 7 రోజులు ఆమె బయట ఉండవలసింది, అదే పనిష్మెంట్ అన్నాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 7 రోజుల మట్టుకు మేఘం ఆగిపోయింది. 7 రోజుల మట్టుకు ఇజ్రాయెల్ ప్రజలు ఆగిపోయారు. 7 రోజుల మట్టుకు పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ముంగడికి సాగలేదు ఈమె వేసిన పాపం ద్వారా. 7వ నాడు మళ్ళీ ముందు సాగిందని వాళ్ళ యాత్ర. కొంతమంది పాపాలు చేయడం ద్వారా మన కుటుంబ యాత్రనే ఆగిపోతుంది, ఆత్మీయ జీవితం ఆగిపోతుంది, మన ముందు సాగలేదు, ఏది ముట్టుకున్నా వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. సతీష్ కుమార్ అయ్యగారి టీంలో ఏ ఒక్కరు కూడా ఆయనకు విరోధంగా మాట్లాడారని చెప్పారు. నిజామాబాద్. నాకు ఆశ్చర్యమైంది. ఎవరైనా మాట్లాడినా ఖండిస్తారట వెంటనే. వాళ్ళ మధ్య అక్కడక్కడ సీసీ కెమెరాలన్నీ పెట్టబడి ఉంటాయట. ఆడపిల్లలు ఏదైనా మస్కరీ చేసిరా, వీళ్ళు చెలగాటం చేసిరా, వెంటనే కెమెరాలో కనబడతారు. ఆఫీసులో కూర్చున్న చోటనే టీవీలో కనబడతాయట. పిలిచి గద్దిస్తారట, మీరు ఇట్లా ఎలా చేస్తున్నారు. ప్రార్థనలు అధికంగా ఉంటారు. సేవకునికి విరోధంగా మాట్లాడారు. వాళ్ళకి తెలుసు ఇట్లా మాట్లాడితే ఏం జరుగుతుంది, శాపం వస్తుంది, పాపంగా ఎంచబడుతుంది. వాళ్ళకి తెలుసు ఎవరైతే దైవజనునికి విరోధంగా మాట్లాడతారో వాడు దేవుని కంటి పాపనే ముట్టినట్టు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. మన సంఘంలో కూడా అలాంటివి లేవు. ఇదివరకు ఉన్నాయంటారు, అక్కడక్కడ ఉన్నాయా? లేవండి. మనం కూడా అలవాట్లు లేవు. వారికి విరోధంగా ఏనాడు మాట్లాడద్దు. దేవునికి స్తోత్రం. వాళ్ళు తప్పు చేసినా ఒప్పేయాలి. వారు లెక్క ఎవరిని అడుగుతాడు? దేవుడే అడుగుతాడు. మీరు అడగటం ఎవరు? నా పైన బిషపా లేక పై పాస్టర్ నన్ను అడుగుతాను? చెప్పండి, మీరెవరు? అడగచ్చా మీరు? పాస్టర్ అయ్యాక ఇట్లా ఎట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా ఏయి అని చెప్పచ్చా? చెప్పరాదు, చెప్పకూడదు. దేవుడు అభిషేకించిన వ్యక్తి దేవుని చిత్తానుసారంగా మేఘం నడిపించినట్టు నడవాలి, కానీ మనుషులు నడిపించినట్టు ఏనాడు నడుతాడో
ఆనాడు సేవ భద్రం అయిపోతుంది. హల్లెలూయా. ఒకనాడు ఎట్లుందంటే హంసలు వెనుక కాకులు వాళ్ళట. కాకులు వెనుక హంసలు పోదు. కాకులు అంటే లోకులు. కాకులు అంటే ఎవరు చెప్పండి? లోకులు. హంసలు అంటే ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు వెనుక లోకులు పోవాలి. కానీ లోకం తెచ్చి పాస్టర్లందరూ నేను చెప్పినట్టు నడవాలంటే నడుతుందా? ఆ సేవ భద్రమైపోదు. సుమా ఇలాంటి పొరపాటు చేయకండి ఎవరు కూడా. హల్లెలూయా. కిరీటము, ముళ్ళ కిరీటం. మార్కు సువార్త 15:17లో ఇది యేసు ప్రభు మాత్రమే ధరించాడు. సువర్ణ కిరీటం ప్రకటన 14:14 ఎంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళకి సువర్ణ కిరీటం దేవుడు ఇవ్వబోతున్నాడు. దయా కిరీటం కీర్తన 65:11 సంవత్సరం నువ్వు దయా కిరీటంతో నింపి ఉన్నావు, ధరిపోయేసి ఉన్నావు. ప్రకాశమానమైన కిరీటం సామెతలు 4:9 చదవండి. సామెతలు 4:9 కొన్ని చదువుకుందాం మనం. మిగతాన్ని వట్టిగా విన్నా, కొన్ని మాత్రం చదివి, ఎందుకంటే ఫాస్ట్ చదివేటోళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఏంటిది మీదికెళ్ళి చదవండి. ఏంటిదట చూడండి. జ్ఞానం సంపాదించుకుంటకు. అవును. ఆమె దేవునికి స్తోత్ర. చూడండి, జ్ఞానము ఒక వ్యక్తికి ప్రకాశమైన కిరీటంగా మారుతుందట. జ్ఞానం మనుషులకు కావాలి. అకస్మాత్తుగా అరిపిల్లయ్య గారికి కళ్ళు పోయినాయండి. నేను చూస్తే బాగా ఏడిచాను. నేను మొన్న సభలకు పోయి నన్ను స్పీకర్గా మొదటి రోజు పిలుచుకున్నాను. ఆయన ఒకప్పుడు ఎట్లా మెయింటైన్ చేసేవాడు, ఎన్నో పిల్ల సంఘాలు కట్టాడు. ఆ మనిషికి ఇప్పుడు కళ్ళు కొడతాను, పిల్లలు కూడా లేరు, తర్వాత సేవ చూసుకోవడం. సంతానమే లేదు వారికి. ఆత్మీయ సంతానం బాగా ఇచ్చాడు కానీ సంతానం లేదు. పెంచుకున్న కొడుకేమో ఇల్లుడిచి వెళ్ళిపోయింది మళ్ళా తల్లిగారింటికి. అప్పుడు ఎంత బాధకరం. ఈ మనిషిని బాత్రూమ్కి పట్టుకుపోయింది పాస్టరమ్మ, మళ్ళా తీసుకొచ్చింది. నా ముంగటినే ప్యాంటు తొడిగిచ్చింది, నా ముంగటినే జిప్పు గుంజుతా ఉంది ఆయన ప్యాంటుకు. ఎంత దయనీయ స్థితి. నాకైతే దుఃఖం వచ్చింది ఆ పరిస్థితి చూసి. ఆ వ్యక్తి ప్రార్థనకి సరిపోతుండు, జ్ఞాపకం కూడా ఉంటలేదట. ఏం చెప్తుండు, జ్ఞాపక శక్తి వేయింది. ఆఖరికి ప్రార్థనకి ఇస్తే ప్రార్థన మాత్రం చేస్తుండే, మళ్ళీ ఎటు తిరుగుతుండే ఎటో పోతుండే. దర్వాజా ఎక్కడుందో తెలియదు. ఎంత దయనీయ స్థితి. ఇక ఉన్న యూత్స్ అందరు కూడా గుడిలో పెళ్ళంటే కుక్కలకు హడాబడి అన్నట్టు నేను గొప్ప అని మైకి ఒకరి చేతులకి వెళ్ళి ఒకడు గుంజుకుంటున్నాడు. నా ముంగట్నే వాళ్ళు నడిపిస్తున్నారు. ఏమన్నా క్రమం ఉందా? దేవుని ఆత్మచేత నడిపించబడిన దైవజన మాట విన్నట్టుందా? అక్కడ ఎంత భయంకరంగా తయారయ్యారు వీళ్ళు. గుడిలోకి వెళ్ళినట్టే కుక్కలకు హడాబడట. దేవుడు కొంతమందిని అభిషేకించి ఎప్పుడైతే పెట్టుకున్నాడు సంఘ పెద్దలుగా, సువార్థికులుగా, గాయకులుగా, వైద్యులు వాయించేవారిగా, ఆ క్రమంలో అది సాగిపోవాలి. కానీ మధ్యలో నేను చెప్తా అని పోరాట పడితిమా అక్కడ ఏమాత్రం కూడా సాగదు. దేవుని ఆత్మ లేనట్టది. దేవునికి స్తోత్రం. అది చూస్తే చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళ సంఘంకిలో కొంచెం చీల్చేశాడు. పెంబెట్లలో ప్రార్థన మొదలుపెట్టాడు. మన దగ్గరికి వచ్చిన హోల్ నైట్ దైవజనుడే అక్కడ మొదలుపెట్టి ఒక సేవకుని అక్కడ నియమించి సంఘాన్ని చీల్చాడు. ఆయన పేరు మనం చెప్పకూడదు. ఎంత బాధాకరం. ఒక వ్యక్తి లచ్చిందేవి పల్లెలో చీల్చేశాడు. అక్కడ గుంపంతటిని ఆయా మనసును నడిపించుకుని మొదలుపెట్టి కుక్క ఇల్చిన ఇస్తారైపోయింది ఆ సంఘం. నన్ను అక్కడికి స్పీకర్గా వచ్చారు. చాలా బాధ. ఒకప్పుడు 1000 మంది ఉంటుండే, వందలన్న లేరు ఇప్పుడు. స్పీకర్కి ఎవరు వచ్చారు? నేను మొదటి రోజు, సెకండ్ రోజు కర్ణాటక వెళ్ళి ఎస్ కుమార్ గారు, మూడో రోజు రవికుమార్ గారు, తర్వాత ఆమోసయ్య గారు, వీళ్ళు వేలు స్పీకర్. నడిపించే నాయకుడే లేడండి. మన సంఘాలన్నింటిలో ఎన్ని పిల్ల సంఘాలు దేవుడు ఇచ్చాడు. అందుకే 2వ జనరేషన్ మొదలు అవ్వాలని చెప్పి నా ప్రార్థన. వంటకాలు మరొక వంటకాలకు ట్రైనింగ్ ఇవ్వాలి. డ్రమ్ సెట్ కొట్టేటోళ్ళు మరొక యువకుడికి లేకుంటే పిల్లవాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. సంఘ పెద్దలు వాళ్ళ తర్వాత వాళ్ళ పనిని చేపట్టేటోళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. కొన్నిసార్లు అంటూ ఉంటా, వాళ్ళు వంట చేస్తూ ఉంటే సుగుణమ్మ కానీ, సువర్ణ కానీ, ఎలిషమ్మ కానీ, కమలమ్మ కానీ వీళ్ళ దగ్గరికి పోయి, అమ్మా మీతోనే ఈ పనంతా ముగించేటట్టు ఉంది, మరి మీ తర్వాత లేవనెత్తుతున్నా ఎవరినన్నా
అయ్యా ఎవరున్నారు చేసేటోళ్ళు ఎవరు లేరు అంటున్నారు. సమర్పించుకోవాలి కొంతమంది. పనులు ఏసై సంఘంలో రకరకాలు నేను ద్రాక్ష తోట అతి విస్తారంగా ఉంటుంది. ద్రాక్షల చుట్టూ దవిటోలు కావాలి, ఎరువు వేసేటోళ్ళు కావాలి, గెలలు దెంపేటోళ్ళు కావాలి, కత్తెర పట్టుకొని పనికిరాని కొమ్మలన్నీ కత్తిరిచ్చేటోళ్ళు కావాలి. పండు ముసలయ్య నాడే రక్షణ పొందిండు, రేపో మాపు గూషిటోడు ఉన్నాడు, ఒక తట్టిచ్చో గడపరిచ్చి పో ద్రాక్ష చెట్టు చుట్టూ దవ్వుపో అంటే దవ్వుతాడా? గడపల కూడా లేపదాయి, లేపంత లోపలికి గూస్తాడు ఆ మనిషి. కానీ అలాంటి వారిని కూడా దేవుడు ద్రాక్ష తోటలో పెట్టుకుంటున్నాడు. ఆయన కనికరం అది, మనమేం చెప్పొద్దు, ఆయన కనికరం. కానీ కొంతమంది బాల్యమంది ఎన్నుకో చేయబడతారు. చూడండి, సామ్యుయేలు బాలుడే కదా, చిన్నప్పుడే దేవుడు పిలుచుకున్నాడు కదా, లేత వయసులో పిలుచుకొని దీర్ఘకాలం వరకు వారు ప్రవక్తగా పనిచేస్తారు, దేవునికి అనేక ఆత్మలను సంపాదిస్తారు. యవనులారా, యవన మంది దేవునికి మనసు ఇచ్చిన ధన్యులండి, దేవునికి స్తోత్రం. పండు ముసలప్పుడు ఇచ్చి ఏం లాభం? ఏం లాభం లేదు, సంఘంలో ప్రయోజనం ఉండదు. వాళ్ళ ద్వారా యవన పాయలు ఎత్తే కొంచెం సింగర్స్గా తయారవుతారు, కొంచెం వైన్స్ వారిగా తయారవుతారు, కొంచెం దేవుని సువార్త చెప్పేవారిగా తయారవుతారు. అంతేకాకుండా ఒక చోటికి వెళ్ళి సువార్త చెప్పేవారిగా తయారవుతారు. మన మధ్యలో ఉన్న యూత్స్ వట్టిగా వాయిద్యాలు వాయించడానికి కాకుండా, పాటలు పాడడానికే కాకుండా ఒక 2 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకొని బెంగళూరు వెళ్ళి, లేకుంటే విజయవాడ, లేకుంటే హైదరాబాద్ వెళ్ళి, అయ్యా నేను సంపూర్ణంగా సేవకు సమర్పించుకుంటాను ముందుకు వస్తే ట్రైనింగ్ పంపించి ఒక ఊరు అప్పచెప్పాల్సి వాళ్ళని చోట చేసుకో సేవ. అవును కదా, దేవునికి స్తోత్రం. తర్వాత తరం లేవాలి. హల్లెలూయా. ఆ ప్రకారం చేయగలిగితే ఎంతో మంచిది. గత 2 ఏళ్ళు కొంతమందికి ఈ సంఘంలోనే ట్రైనింగ్ ఇచ్చారు. పుస్తకంలో వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, నల్లబట్టలు వేసుకొని క్యాప్స్ పెట్టుకొని ఎంతో చక్కగా వాళ్ళ ఫోటోలు దిగారు. బైబిల్ ట్రైనింగ్ పూర్తయింది 2 ఏళ్ళు. 2 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకి అందరికీ కూడా BTH BD సర్టిఫికేట్ ఇచ్చడం ద్వారా వాళ్ళు ఆయా ప్రాంతంలో ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది సేవకు వచ్చిందండి. మీకాయలు అంటే ఆయన మన దగ్గర ట్రైనింగ్ చేసినాడు, ఇప్పుడు ఒక ఊరిలో నడిపిస్తున్నాడు. శాంతికుమార్ అల్లుడు మరొక ఊరిలో నడిపిస్తున్నాడు. కొంతమందికి సరి అయిన జ్ఞానం లేకపోయినా ఇక ట్రైన్ చేసి వెళ్ళి సేవను చూసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం దేవుడు వారికి ప్రకాశమానమైన కిరీటం పెడతాడు, జ్ఞాన కిరీటం అని. తర్వాత 29 నిర్గమకాండం 6వ వచనంలో పరిశుద్ధ కిరీటము ఏంటండి? అది పరిశుద్ధ కిరీటము. ఇదే 39:30లో కూడా పరిశుద్ధ కిరీటము చదవండి, చదవాల్సింది. అలాగని మరొకరు సామెతలు 16:31 సొగసైన కిరీటము. చూడండి, పాతకాలంలో అభిషేకించినప్పుడు దైవజనుని ఒక కిరీటం దేవుడు పెట్టాడు వారికి. దాని పేరేంటి? వీరు యెహోవాకు పరిశుద్ధులు. ఇంకా వేరే లోక రీతిగా ఏ పని వీరు చేయకూడదు, దేవుని పనే చేయాలి, సమర్పించుకోవాలని చెప్పి దేవుడు కిరీటం పెట్టాడు. సపోజ్ వీళ్ళు ఇక్కడ మరి ఈ కిరీటం పెట్టుకున్న వారు ట్రాక్టర్గా వేయిందనుకోండి, రాళ్ళు రప్పల మీద వేయిందనుకోండి, పనులు చేసుకుంటున్నారు అనుకోండి, సంపూర్ణ సమర్పణలోనికి వచ్చిన వారు ఆ పని చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అయితే ఆ లోకరీతికన్నా పనిలో ఉండు, లేకుంటే ఈ రీతికన్నా దేవుని సేవలో ఉండు అంటాడు. కానీ కొన్నిసార్లు ఎట్లా జరుగుతాయంటే, ఒక చిన్న గుంపును అప్పయిపోయిన తర్వాత దినమంతా మనం చేసుకుంటే సువార్త సేవ ఉంది, కానీ కొన్నిసార్లు కుటుంబాలకు సరిపోక భార్య పనిచేస్తుంది, భర్త కూడా ఏదైనా చిన్న కైకిలు పోతుండంటే అందులో తప్పేం లేదు. సంఘాలు పెద్దగైన తర్వాత సంపూర్ణ సేవలోనికి ఆటోమేటిక్ వారే వెళ్ళిపోతారు. వారికి నువ్వు ఆ పని వదిలేయి అని చెప్పాల్సిన పని కూడా లేదు. ములుడులో ఏ సంఘానికి నేను వెళ్ళేవాడినో అక్కడ మంచి ఉద్యోగం ఉండే అనంత బెల్లారికి. వాళ్ళ తండ్రి గారి నాకు బాప్తిస్మ ఇచ్చారు. తండ్రి తర్వాత సేవ కొడుకు చూసుకోవాలి కదా. వాళ్ళ 5 కొడుకులు, పెద్ద ఆయనకి సేవ ఇవ్వాలి. అయితే పెద్ద ఆయనకు మంచి ఉద్యోగం ఉందండి, నెలకు ఒక 10,000 వస్తున్నాయి ఆ దినాల్లో అనుకుందాం. అంత పెద్ద ఉద్యోగం విడిచిపెట్టి 4 కుమార్తెలను పోషించుకుంటాడు ఆయన? చెప్పండి. ఈ సంఘం ద్వారా ఆయనకి ఏమవుతుంది? తండ్రి బతుకున్నందు రోజులు తండ్రికి పోతాయి కానుకలు, దశభాగాలు. అయినప్పటికీ తాను సమర్పించుకున్నాడు. మా కళ్ళ ముందే సేవకులందరూ చెప్పడం ద్వారా ఆయన పని మానేసి రాజీనామా పెట్టి దేవుని సేవకు సంపూర్ణంగా వచ్చాడు. ఆయనను చూసి మేమందరం కూడా పురికొల్పబడ్డాం. అయ్యా నేను కూడా సమర్పించుకుంటున్నా మరి దేవుని సేవకు, నేను బైబిల్ కాలేజ్ వెళ్ళిపోతా అని. ఆ రోజు నేను బైబిల్ కాలేజ్, నేను నాతోటి యవనస్తుడు
మేమిద్దరం మా ఫ్రెండ్షిప్ బాగుండేది. బైబిల్ కాలేజ్ వెళ్ళిపోయి 2 ఏళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చి దేవుని సేవకు సమర్పించుకున్నాం. దేవుని స్తోత్రం. సొగసైన కిరీటం. సామెతలు 16:31 చూడండి, మళ్ళీ చదవండి. నెరిసిన వెంట్రుకలు ఎంతమందికి ఉన్నాయో? తల వెంట్రుకలు, నెరిసిన వెంట్రుకలు చేతులు ఎత్తండి. వెంట్రుకలు తెల్లగైన వాళ్ళు, అదేంటంటే మీకు కిరీటము. వెంట్రుకలు తెల్లగవుతాను అంటే అద్దంలో చూసి ఒక్కొక్కటి వీకేసుడు కాదు, ఉంచుకోవాలి అవి. అవి మీకు ఏంటిది? కిరీటము. చాలాసార్లు మనం అప్పుడే ముసలోళ్ళు కనబడుతున్నామా, పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేవని రాత్రిగా డై పెట్టుకుంటా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అది వారికి సొగసైన కిరీటము. దేవుడికి స్తోత్రం. 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతలు 17:6 చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. ఆమె దేవుడికి స్తోత్రం చెప్తా. కుమారుల కుమారులట తండ్రులకు కిరీటము. ఇప్పుడు సపోజ్ కుమారుల కుమారులు అంటే మా విజయ్కి ఎవరైనా పుడితే ఆ కుమారులకు నేను కిరీటం లాంటి వాడిని. కుమారుల కుమారులు తండ్రులకు కిరీటము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట రాయడం. మావ చుట్టూ అందరు మనవరాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 3 కొడుకులు ఆమెకు, పెళ్ళిళ్ళైనాయి, కానుపులైనాయి. ఇప్పుడు పిల్లలకు కూడా పెళ్ళిళ్ళే వయసు వచ్చేసింది. మా అక్క బిడ్డలకు కొడుకులకు పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకు పిల్లలు పుట్టారు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. దేవునికి స్తోత్రం. ఇలాంటి కిరీటం కొంతమంది పొందిన వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాల కిరీటాలు మనకు పెట్టిన తను యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఎలాంటి కిరీటం ఆయనకు పెట్టాము? ఒక ముళ్ళ కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టాం. ఎంత బాధాకరమండి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మివేయబడినది, నా దించుకున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకు. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తీయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తీయబడిన గొర్రె పిల్లను. చూడండి, యేసు ప్రభువును హేళన చేసడానికి తీసుకొచ్చారు. ముళ్ళ కిరీటం నల్లి ఆరాత్రి ఆయన తలకు పెట్టాం. రక్తాలు వలవల కారిపోతా ఉన్నాయి. కారణ రక్తం కళ్ళల్లో గడ్డగడతా ఉంది. చేతులు వెనుక గంతులు, కళ్ళకు గంతులు కట్టారు, చేతులు వెనుక కట్టేశారు. అయినప్పటికీ నేను నానా విధమైన హింస చేస్తూ రాత్రంతా ఆయన మోము మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది ఆయన ముఖం ఎదుటి నుండి ఒకనాడు ఈ ప్రపంచమే పారిపోతాడు. ప్రపంచానికి నిల్చడానికి చోటు కూడా ఉండదట. ఏ మనిషి ఆయన ముఖం చూస్తూ నిలవజాలడట. అంత దగ్గరగా ఉన్న యోహాను గారి యేసు ప్రభు ఛాతి మీద ఒరిగేవాడి ప్రభు దర్శనం చూడగానే చచ్చిన వారి వల్ల కింద పడిపోయిందని రాయబడింది. యేసు ప్రభు ముఖంలో ఎంత తేజస్సు, ఆ తేజస్సు ఎదుట అయ్యే నరుడు నిలవజాలడు. హల్లెలూయా. ప్రపంచమే ముఖం ఎదుటి నుండి వెళ్ళిపోతుంది. అలాంటి ముఖం మీద మనుషులు ఏం చేశారండి? అని వేసి. ఎప్పుడైతే మనం తప్పుడు కార్యాలు చేస్తామో, తప్పుడు తలంపులు పెట్టుకుంటామో, యేసయ్య ముఖం మీద ఏం చేసినట్టు నీవు అని ఆ దినాలు ఆలేసింది. ఈ దినాలు ఎవరేస్తున్నారు? మనం వేస్తలేమా చెప్పండి? చేయకూడదు చేసినప్పుడు అలా ఆయన ముఖం మీద ఉమ్మేసినట్టే. అది ఎంత బాధాకరం. ఈ దినాల్లో కూడా ఆయనకు ముఖం మీద ఉమ్మి వేయడం తప్పుతలేదు. ఈ రోజుల్లో కూడా ఆ పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు చాలా మనుషులు. లోకరీతిగా జీవిస్తున్నారు గనుక ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉండిపోయాడు. అవమానం నీ కొరకు నా కొరకు భరించాడు. ఇప్పుడైనా మనం దేవునికి మన హృదయాలను సమర్పించుకొని యేసయ్య లెక్కలో జీవించడానికి సిద్ధపడాలి. భయంకరమైన శిలం వర్ణంలో ప్రభు ప్రాణం పోయిన తర్వాత భూమి నెరవేర్చింది, సమాధులు తెరబడ్డాయి. మందిరం తల చిరిగిపోయినప్పుడు
అక్కడ ఉన్న శతాధిపతి 100 మంది మీద అధికారి ఏమన్నాడు? ట్రూలీ దిస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఏమన్నాడు ఆయన? నిజమే, ఈయన దైవ కుమారుడు అన్నాడు. అన్యుడే అన్న వెంటనే ఆయనకి ఏమొచ్చినట్టు? యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకునేడలా, చనిపోయి తిరిగి లేచిందని నమ్మినేడలా నువ్వు రక్షించబడదు అని రోమపత్రిక 10:9 రాయబడింది. అంటే వెంటనే ఈయనకేమొచ్చినట్టు? రక్షణ వచ్చినట్టు. దేవునికి స్తోత్రం. అంటే యేసు మరణం వృధా పోలేదు, వెంటనే రక్షణ వచ్చింది శతాధిపతికి, అన్యునికి. ట్రూలీ దిస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడు ఆయన. చూడండి, యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ముండ్ల కిరీటం భరించాడు. మనం కూడా ఇతరులు మనల్ని అవమానపరిచినప్పుడు భరించాలని దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దీని ద్వారా మనకు ఒక గొప్ప పాఠం. యూదులు పెట్టిన బాధకు నీవు కల్లడిల్లావా, యేసు సొమ్మసిల్లావా. యూదులు పెట్టిన బాధకు నీవు కల్లడిల్లావా, యేసు సొమ్మసిల్లావా. ముల్ల మకుట తలపై పెట్టి, ముల్ల మకుట తలపై పెట్టి, ముఖమున ఊచరా ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగం, ఎందుకోసము ఈ సిలువ యాగం. ఆఖరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించబోతున్నా. చూడండి, అక్కడక్కడ పొలాల పొట్టి, బెరళ్ళ పొట్టి, మక్క తోట పొట్టి, కొన్ని జిబ్బు చెట్లు ఉంటాయి. ఆ జిబ్బు చెట్లన్నీ నిండా ముళ్ళతో నిండి ఉంటాయి. దాన్ని ఏమంటారంటే రేగు చెట్లు అంటారు. జిబ్బు నిండా ముళ్ళు, దానికి ఆకుల కంటే ముళ్ళే ఎక్కువ ఉంటాయి. తోటలు కొట్టి అప్పుడప్పుడు అవి కంచెగా పెడతారు. అక్కడక్కడ తుమ్మ కొమ్మలు తీసుకొచ్చి నాటుతారు దడిగా. ఎందుకో ఏమో యూరిస్కకు, ఒక రకమైన పిట్టకు ఇంకెక్కడ తాగు దొరకది. అసంటి ముళ్ళ మధ్య వెళ్ళి గూడు పెట్టుకుంటుంది. వేల ముళ్ళే దానికి శరణ స్థానం అనుకుంటుంది. ఆడ గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసి, పిల్లలు పెద్దలే వరకు కూడా వాటికి ఆహారం అందించుకుంటా, ఆ ముళ్ళు గుచ్చుకపోయినా గీరకపోయినా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుతూ రెక్కలొచ్చే వరకు ముళ్ళల్నే పెంచుతుంది. ఎందుకో ఏమో. ఎందుకు మీకు తెలుసా? ముళ్ళు కాపుదల గుర్తు. యేసు శిలువ మరణం, యేసు ముళ్ళ కిరీటం మన తలంపులకు కూడా కాపలా, మనకు కూడా కాపుదల. దేవునికి స్తోత్రం. అక్కడనే మన పిల్లల్ని పెంచాలి. తలంపులన్నీ తీసుకొచ్చి యేసు దగ్గర పెట్టాలి. పిల్లల్ని బండకేసి కొట్టువారు ధన్యుడు అని చెప్పి రాయబడింది. ఎవర బండ? యేసుక్రీస్తే బండ. హల్లెలూయా. బాగా నలుగొట్టాలి. ఏకంత ప్రార్థనలో పిల్లల్ని కూర్చొని పెట్టుకోవాలి. కొన్నిసార్లు తల్లు వెంబడ పిల్లలు ఉండి మోకరించి అంటే ముడ్డి మీదకి పెట్టి తల కింద పెట్టి నిద్రపోతారు. కొన్నిసార్లు మోకరించి స్తోత్రం అని అటే నిద్రపోతారు. వాళ్ళకి దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, యేసు ప్రభు కనబడతారు. పిల్లలకు బాల్యం నుండి ప్రార్థన నేర్పించిన తల్లులు ఎంత ధన్యులు. హల్లెలూయా. అయితే ఈ ముళ్ళ కిరీటం మధ్యలో మనకు కాపుదల ఉంది. నీకు నాకు కాపుదల ఉంది గనక నీవు యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించి ప్రభుకు హృదయం ఇచ్చినట్లయితే నువ్వెంతో ధన్యురాలు. మరి ఈ సమయంలో ఎవరన్నా యేసు ప్రభుకు మనసు ఇవ్వాలని, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని